ఉద్దేశం దీంతో పంచుకోవడం జరిగింది. ముందుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చే దానికోసం కష్టపడినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే ఆనాడు తెలంగాణ వలదశ ఉద్యమం జరిగిందో, తెలంగాణ వలదశ ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం వస్తుందని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక భరోసా లభిస్తుందని చెప్పేసి ఆనాడు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజానికం స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అంతేకాదు ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే మరి ఆకలి చావుండమని చెప్పేసి ఆనాడు ఈ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో సుమారు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి యొక్క త్యాగాల గుణాల మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామనేది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లా సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది స్వరాష్ట్ర సాధన కోసం అమరులైతే వారి యొక్క శవాల గుడ్డ మీద ఒక నియంత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అరశాతం లేనటువంటి ఒక దొర ఆ కుర్చీ వేసుకొని మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తీరును కూడా మనం చూసాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు జీవితంలో మగ్గినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. మరి ఏదైతే ఆనాడు మరి తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటంలో ఆనాడు ఈ ప్రాంత ప్రజానికంతా కూడా ఆనాడు రజాకారుల్ని గడియల నుంచి గడియలు బద్దలు కొట్టి ఏ విధంగా అయితే ఈ తెలంగాణ పరివేలు దాటే వరకు సరుకు కొట్టారో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ఉద్యోగులకి, ఆఖరికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ రాష్ట్రాన్ని సాధించుకునే దాని కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు కూడా అన్యాయం చేసి బోటకు మాటలు చెప్పినటువంటి ఈ గత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోటను కూడా బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పరిపాలన అందించేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం పట్టం కట్టిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈనాడు ఏదైతే లిక్కర్ ప్రెస్లో మరి కవిత మరి ఇరుక్కుంటే ఆ కవితను బయట వేసుకునే దానికోసం ఇవాళ మద్దతు పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో చీకట ఒప్పందం కుదిరించుకొని ఈనాడు బిడ్డను ఆర్కేసి నుంచి బయట వేసుకునేటువంటి ప్రయత్నం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనం ఇప్పటికే చూస్తా ఉన్నాం, ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి పరిపాలన చేసేటువంటి రాష్ట్రాల్లో మరి దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ముస్లింస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈనాడు మధుపూర్ణి ఘటనలు చూస్తే చాలా భయంకరంగా మరి మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలే కాకుండా నగ్నంగా నడి రోడ్డు మీద తిప్పుతూ కర్రలతో విచక్షణ రహితంగా మరి దాడులు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతికి ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాతీయ బీసీ సంఘంగా మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చావో చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని నువ్వు ఓట్లాడగాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం, ఏదైతే ఆనాడు మరి బీసీలు అంటే అన్ని రంగాల్లో వెనకబడ్డారని, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా అన్ని వర్గాల్లో బీసీలు వెనకబడ్డారని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలో 34% రాజకీయ రిజర్వేషన్లు మరి ఏర్పాటు చేస్తే అటువంటి రాజకీయ రిజర్వేషన్లు కూడా ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత కేవలం 18% తగ్గించినటువంటి దుర్మార్గుడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేది కూడా ఈ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మరి ఈ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే పోయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం ఈ జిల్లాలో 9% రాజకీయ రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పరిస్థితి. దాని ద్వారా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాలుగా అర్హత కలిగినటువంటి మా బీసీ అన్నదమ్ములు, మా బీసీ నాయకులు కూడా అవకాశం లేకుండా పోయిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ బీసంగా మేము ఎందుకు మద్దతిస్తా ఉన్నాం. మరి ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల ముందు మరి బెంగళూరులో జరిగినటువంటి
ఉన్నటువంటి 36 పార్టీలతో ముఖ్య పార్టీలతో ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో మరి ఆనాడు ఆ పార్టీ కూటమి స్పష్టంగా ఒక విషయాన్ని చేసింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేటువంటి ఏదైతే జనగణన ఉందో ఆ జనగణని కులాల వారిగా లెక్కలు తీస్తామని చెప్పిండు. కులాల వారిగా లెక్కలు తీసినప్పుడు రానున్న రిజర్వేషన్లో విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా మా బడుగు బలహీన వర్గాలకి అత్యంత అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఈనాడు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఏదైతే ఈ మతతత్వ పార్టీ ఉందో భారతీయ సంస్కృతి అంటేనే మరి మత సామరస్యానికి నిలువెత్తటువంటి నిదర్శనం. అదేవిధంగా ఈ దేశ సంస్కృతి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో జీవించేటువంటి అందరూ కూడా అన్నదమ్ములా బతికేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రెండు పార్టీలు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో, ఈ రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి పెద్ద కుట్ర ఈ దేశంలో జరుగుతూ ఉంది అనేది మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడు కులాలకు అతీతంగా అన్నదమ్ములా ఉండేటువంటి మరి మధ్య చిచ్చు పెట్టి మరి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం కూడా ఆ రెండు రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని విద్యావంతులు, మేధావులు, తెలంగాణ ప్రజానికం చాలా చైతన్యవంతమైన ప్రజానికం కాబట్టి తప్పకుండా ఆ రెండు పార్టీని తిప్పుకొడతాయని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ అన్నకు తమ్ముడికి బీసీ సమాచారం పొందాలని కూడా ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ బీసీలో చులకనగా చూసేటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇవాళ బహుజన కులాలకు ఆరాధ్యంగా భావించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ తీసేటువంటి ప్రయత్నంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంటే దాంట్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కలిసిందని కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అదే కనుక జరిగితే ఇవాళ బడుగు బలహీన వర్గాలు పొందుతున్నటువంటి హక్కులన్నీ కూడా కాల రాసి మళ్ళీ బాధ్యతనే రోజులు కూడా వస్తాయి. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినటువంటి రఘురామరెడ్డి గారికి ఇవాళ జాతీయ బీసీ సంక్షేమ సంఘంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మరి ఏదైతే మరి గతంలో ఏనాడు కూడా ఈ జిల్లా నుంచి ఇవ్వనటువంటి మెజార్టీని మన అన్ని వర్గాల ప్రజలు మరి కలిసి ఆయనకు పెద్ద ఎత్తున మెజార్టీని ఇచ్చి ఆయన పార్లమెంట్ పంపాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ఈ జిల్లా ప్రజానికానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు.